నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఎంతో పవిత్రమైనదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. రొట్టెల పండుగ వేడుకల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బారా షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. తాను 20 ఏళ్లుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు పొందుతున్నానని తెలిపారు. స్వర్ణాల చెరువులో అభివృద్ధి రొట్టె పట్టుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా నెల్లూరు సీనియర్ కరెస్పాండెంట్ మల్లికార్జున గౌడ్ ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధి చెందిన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అయితే 5వ రోజు అయితే ముగింపు ఉంది. అయితే ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చారు. ఆమె మాటలు అడిగి తెలుసుకున్నాం. మేడం, ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి? ఇప్పుడు ఏ రొట్టె పట్టుకున్నారు? అసలు ఏమి కోరుకున్నారు? ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. గత 5 రోజుల నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్క సామాన్య భక్తులు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏర్పాట్లు ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ జిల్లా నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సస్యశ్యామలంతో రాష్ట్రం కలకాలం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అజీజ్ బాయి నేను రొట్టెలు మార్చుకోవడం జరిగింది. ఇది అయితే రాష్ట్రంగానే మొత్తం అభివృద్ధి బాటలో పయనించాలని, అలాగే జిల్లా అభివృద్ధి కూడా అభివృద్ధి చెందాలని కూడా రొట్టె పట్టుకున్నాము. అయితే ఏర్పాట్లు కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పి కూడా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, స్వతంత్ర.